హాయ్ అండి. ఇక్కడ మీకు నేను ఫోటో ఫ్రేమ్స్ చూపిస్తాను చూడండి. మా హస్బెండ్ అవి చేపించారు మా కోసం. సో అవి మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. నా మ్యారేజ్వి ఇంకా జున్ను బర్త్డేవి రెండు ఉన్నాయి అందులో. సో ఆ ఫ్రేమ్స్ చూసేద్దరు కానీ వచ్చేసేయండి. ఓపెన్ చేస్తున్నా. యాక్చువల్గా ఫోటో ఫ్రేమ్స్ ఉంటే మనకి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఫీలే వేరు కదా. అవి చూసినప్పుడల్లా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. చూడండి, ఫస్ట్ ఫోటో వాళ్ళ జున్ను మామది, జున్నుది. సో బర్త్డే పిక్ చాలా బాగుంది కదా, చాలా క్లాసీగా ఉంది ఆ పిక్ అయితే. సో హ్యాపీ అనిపించింది. ఇది సెకండ్ వన్ వచ్చేసి మా మ్యారేజ్ది. మా హస్బెండ్ నాది చూడండి ఇద్దరిది. అది పిక్ నాకు చాలా ఇష్టం, బాగుంటుంది ఆ పిక్ కూడా. సెకండ్ పిక్ వచ్చేసరి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మా అత్తగారు వాళ్ళు, మేము ఫ్యామిలీ మొత్తం, మా మరిది లాస్ట్లో ఉన్నది. సో ఫ్యామిలీ పిక్ అది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది కూడా నా ఫేవరెట్ పిక్ అండి. ఇద్దరిది మ్యారేజ్ అప్పుడుదే సేమ్. అరుంధతి చూపించమంటారు కదా, అక్కడ బయట వచ్చాము అక్కడ అది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇది నా పెళ్ళికి ముందు షూట్ చేసుకుంటాం కదా, అట్లా షూట్లో పిక్. అదొకటి మాకు బాగా వచ్చిన పిక్ ఆ షూట్లో. నెక్స్ట్ జున్ను బర్త్డేకి చూడండి బుల్లెట్ గిఫ్ట్ వచ్చింది. ఆ బుల్లెట్ మీద కూర్చున్నాడు, ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. ఆ బుల్లెట్ అంటే వాడికి చాలా ఇష్టం. నెక్స్ట్ పిక్ వచ్చేసి బర్త్డేలో మా ఫ్యామిలీది, మా అత్తగారు మామగారు ఫ్యామిలీ. నెక్స్ట్ వన్ వచ్చేసి స్వీట్ అండ్ క్యూట్ ఫ్యామిలీ, ఎవరో కాదు మాదే, చూస్తున్నారుగా, జున్ను, నేను, వాళ్ళ డాడీ. నెక్స్ట్ వచ్చేసి ఎంతో ఎంతో ఇష్టమైన పిక్ ఇది. మా హస్బెండ్, నేను, జున్ను అండ్ మా అమ్మ, మా తమ్ముడు. ఇది వచ్చేసి అన్నిటిలో నా ఫేవరెట్ పిక్. అండ్ లాస్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ పిక్ ఇది కూడా. సో జున్ను అలా గాల్లో పట్టుకున్నాడు అలా ఆడి. ఆ పిక్ కోసం చాలా చాలా టైం పట్టింది రావడానికి. ఫైనల్లీ వచ్చేసింది. నెక్స్ట్ ఇక అయిపోయింది లాస్ట్ పిక్ అదే. ఇక మొత్తం ఫ్రేమ్స్ 10 ఉన్నాయండి.